సో, ఈ మధ్య కాలంలో ఎర్లీ చిన్న ఏజ్‌లో డయాబెటిస్ చాలా మందిలో చూస్తున్నాం. సో, మగవాళ్ళలో గనక డయాబెటిక్స్ తొందరగా వస్తే లేట్ 20స్, 30స్‌లో వచ్చిందనుకోండి. ఫర్దర్‌గా వాళ్ళకెలాంటి డిసీజెస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో చూసుకుంటే గనక మా కామన్ క్వెషన్ ఎవరికైనా అడిగేది ఇప్పుడైనా అడుగుతున్నాం, అప్పుడైనా అడిగేది ఏంటి అంటే షుగర్ ఉందా? బీపీ ఉందా? కార్డియాక్ ప్రాబ్లమ్ ఉందా? ఇట్లాంటివి అబోవ్ 45, 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి అడిగేవాళ్ళం. హ్మ్. బట్ ఇప్పుడు నా సెంటర్‌లో మా క్వెషనీర్ ఎలా ఉంటుందంటే 15 ఇయర్స్ నుంచి అడుగుతున్నాం. అంటే డ్రాస్టిక్‌గా 30 ఇయర్స్‌కి మనం కిందకెళ్ళిపోయాం. 45 నుంచి 30 ఇయర్స్ డౌన్ అయిపోయాం. అంటే 15 ఇయర్స్ నుంచే డయాబెటిక్ అటాక్ అనేది మోస్ట్ కామన్ ఇప్పుడు. ఇంకొక విచిత్రం ఏంది అంటే డయాబెటిస్ వచ్చిందనేది వాళ్ళకి తెలీదు. హ్మ్. మేము చెప్పే వరకు వాళ్ళకి తెలీదు. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే నేను అడుగుతుంటాను యూజువల్‌గా డయాబెటిక్ ఉందా అని. లేదు అంటుంటారు. మీరెప్పుడు చెక్ చేసుకున్నారు? చెక్ చేయలేదు. మరి చెక్ చేయకుండా ఎలా తెలుస్తుంది అంటే నాకు సింప్టమ్స్ లేవు. అంటే వాళ్ళకి పర్టిక్యులర్ మైండ్‌లో ఏమున్నాయి సింప్టమ్సు అంటే మూత్రానికి ఎక్కువ సార్లు పోవాలే, ఆకలి కాకూడదు, ధూప కాకూడదు. ఇట్లాంటి సింప్టమ్స్ వాళ్ళకి మైండ్‌లో ఎక్కిచ్చేశారు. హ్మ్. షుగర్ అంటే ఈ లక్షణాలుంటే షుగర్ ఉంది అని. బట్ ఇవి కాకుండా చాలా లక్షణాలు షుగర్‌ని రెప్లికేట్ చేస్తున్నాయి. హుహు. అంటే దీనివల్ల ఏంది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ఏళ్ల జర్నీలో గనక చూసుకుంటే గనక షుగర్ ఉందా లేదా అని సింపుల్ టెస్ట్‌తో అబ్బాయిలు తెలుసుకోగలుగుతారు. ఏంది అంటే అంగం యొక్క ముందలున్న చర్మం గనక ఎలాస్టిసిటీ పోయినా గానీ, లేకపోతే క్రాక్స్ పడ్డా గానీ, లేకుంటే అనేబుల్ టు రిట్రాక్ట్ పెయిన్‌ఫుల్ రిట్రాక్షన్ ఉందన్నా గానీ, లేకుంటే దురదలు పెట్టడం గానీ, తెల్లటి జిగురులాగా రావడం గానీ, ఇవన్నీ షుగర్ లక్షణాలు. సో, నేను చెప్పే ఈ వీడియోలు చాలామంది చూసి వాళ్ళు ఎగ్జామినేషన్ చేయించుకొని దగ్గరలో ఉన్న సెంటర్‌లో షుగర్ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి పాజిటివ్ ఉంది. అంటే 15, 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారన్నట్టు. సో, అబ్బాయిల్లో గనక షుగర్ అటాక్ అయ్యింది అంటే ఇంతకుముందు మేము చదువుకునే రోజుల్లో చెప్పేదేంటంటే ఫస్ట్ కళ్ళు చూపించుకోమని చెప్తుంటాం. ఎందుకంటే కళ్ళలో ఎఫెక్ట్ ఉంటుంది. దాని యొక్క గ్రేడింగ్ అని చూసుకోనీకుంటుంది. అండ్ కళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నాయి, షుగర్ వలన ఏమైనా డ్యామేజ్ అయినాయా అనేది ఫస్ట్ చూయించుకుంటాం. సెకండ్ కిడ్నీలు డ్యామేజ్ అయితూ ఉంటాయి షుగర్ వలన. బట్ ఇప్పుడు మగవాళ్ళు గనక సర్కంసిషన్ చేయించుకోకపోతే గనక చిన్నప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది అంగం యొక్క ముందలున్న చర్మం. వాళ్ళకెప్పుడైతే షుగర్ ఉంది అంటే, అంగం యొక్క ముందలన చర్మం ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు కడుక్కోవడానికి రాదు, వాష్ చేసుకోనికి రాదు. అలాగే వదిలేస్తుంటారు. అతుకులైపోతుంటుంది. మెల్లగా ఎండ్ అప్ విత్ క్యాన్సర్ అన్నట్టు వాళ్ళు.